చిన్న తిరుపతి టెంపుల్‌కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన తరువాత, బయటికి వచ్చిన తర్వాత అలా కొండపైకి వెళ్తే శివాలయం కనిపిస్తుంది. తప్పకుండా శివయ్య దర్శనం చేసుకునే వెళ్ళండి. ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది చూసారా? కైలాస శిఖర శంకర శివాలయం అని ఆర్చ్ కనపడుతుంది. ఆర్చ్ దగ్గర నుంచి మనం అలా లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్తూ ఉంటే చూసారా? ఈ లొకేషన్ అంతా దాటి మనం ఎదురుకు వెళ్ళాలి. మనకి ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది శివాలయానికి దారి. మనం ఇంకా అలా స్ట్రైట్‌గా వెళ్తూనే ఉండాలి. మనకి దగ్గరలో చిల్డ్రన్స్ పార్క్ కనపడుతుంది చూసారా? ఇక్కడ ఈ సర్కిల్ పక్కన చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. మనం అది కూడా దాటి ఎదరికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మేము చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆగుతాం. మా బుడ్డోడైతే ఫుల్ హ్యాపీ అది చూసి. అలా స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలి. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి దగ్గరలోనే ఉందండి శివాలయం. ఇది కొత్తగా కట్టిన టెంపుల్. మీరు ఈ మధ్యన వెళ్ళారో లేదో తెలీదు. ఇది ఎప్పటినుంచో ఉన్న టెంపుల్, కానీ దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారు. రీమోడలింగ్ చేసాక మళ్ళీ మేము ఇదే వెళ్ళటం. పాత శివాలయం ఎప్పుడు చిన్న తిరుపతి వచ్చినా మేము కంపల్సరీగా శివాలయానికి వెళ్తాము. అంత ప్రశాంతంగా ఉంటుంది శివాలయం. నెక్స్ట్ కుంకులమ్మ తల్లి గుడికి కూడా వెళ్తాము. అది కిందే ఉంటుంది. మనం అవన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఇది పైకి రావాలి. ఈ గుడి చూడాలంటే కొండపైకి రావాలి. మేము కరెక్ట్‌గా మహాశివరాత్రి రోజు అయితే శివయ్య దర్శనం చేసుకుంటున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇదే రావటం టెంపుల్ కట్టిన తర్వాత మళ్ళీ రీమోడలింగ్ చేశాక. ఓం నమః శివాయ. చూసారండి ఎంత చక్కగా కట్టారో టెంపుల్. శివాలయం వల్ల ఇవాళ చూసారా శివరాత్రి వల్ల ఎంత రష్గా ఉందో. మేమైతే టికెట్ తీసేసుకున్నాము. అభిషేకం టికెట్ తీసుకున్నామండి 100 రూపీస్ పెట్టి. దర్శనానికి అయితే వెళ్తున్నాము. నార్మల్ లైన్ అయితే చాలా ఉంది. ఇవాళ శివరాత్రి వల్ల మేము అభిషేకం టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అమ్మో ఎంతమంది ఉన్నారు. మేము ఎప్పటికీ ఆఫ్టర్నూన్ అయింది, అయినా సరే చూడండి ఎంతమంది ఉన్నారో. ఇందుట్లో మా లక్ ఏంటంటే పోలీస్ ఆయన మాకు తెలిసిన ఆయన వల్ల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చాలా చక్కగా చేసుకున్నాము. ఎంత ప్రశాంతంగా జరిగిందంటే మాకు ఇవాళ దర్శనం. వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం కూడా అంతరాలయంలోకి వెళ్ళాం టికెట్ తీసుకొని. ఇది కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. శివరాత్రి హడావిడి చూసారా? ఇంకా అలా ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకొని చక్కగా పులిహార తినేసి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తిరిగి మళ్ళీ బయలుదేరాం తిరుగు ప్రయాణం. చిన్న తిరుపతిలో నిమ్మకాయలు బాగా తక్కువ ధరకు వస్తాయి. అది వచ్చేటప్పుడు 50 రూపీస్ చెప్పారు. తీసుకున్నామండి. నిమ్మకాయలు సుద్దలు నిమ్మకాయలు తక్కువకి వస్తాయి. కొండపైన బాగా దొరికే ఐటమ్స్. వచ్చేటప్పుడు మీ పిల్లలతో చిల్డ్రన్స్ పార్క్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. తదుపరి మా ప్రయాణం ఇంటికి మొదలు పెట్టాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళు శివాలయాన్ని దర్శనం చేసుకోండి. కొంచెం మందికి తెలియని వాళ్ళందరూ కూడా దారి ఇట్టేనండి, తిరిగి వెనక్కి వెళ్ళకుండా దర్శనం చేసుకొని వెళ్ళండి.